6 గ్యారంటీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం 6 స్కామ్లకు పాల్పడుతుందని బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ విమర్శించారు. ఇప్పటికే బియ్యం, ఇసుక, ఫ్లై యాష్, లిక్కర్ స్కామ్లకు పాల్పడిన ప్రభుత్వం ఆర్టీసీలో డిజిటల్ టికెటింగ్ టెండర్ను గోప్యంగా ఓ కంపెనీకి కట్టబెట్టిందన్నారు. టెండర్కు సంబంధించిన వివరాలను పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఇందులో మంత్రి పొన్నం ప్రభాకర్కు కమిషన్ ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు. హామీలపై ప్రశ్నిస్తే ప్రభుత్వం కేసుల పేరుతో వేధింపులకు పాల్పడుతుందన్న క్రిషాంక్ ఆర్టీసీలో జరిగిన ఈ గోల్మాల్పై కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. పోలీస్ స్టేషన్ నుంచి మాయమైతే 100 కోట్ల దందా బియ్యం స్కామ్ మీద దాని మీద ఎలాంటి దర్యాప్తు జరగదు. లిక్కర్ది అయితే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. మా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు ఫ్లై యాష్ది కూడా ఎట్లా 100 కోట్ల కమాయి ఎట్లా జరుగుతుందో మంత్రి గారు ఎట్లా చేస్తున్నారో అది కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు అదే మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు వారి శాఖలో ఆర్టీసీలో ఎట్లా ఒక పెద్ద ప్రాజెక్టు, ఒక పెద్ద టెండర్ని గోప్యంగా లోపట ఎట్లా స్కామ్ చేసిర్రో దాన్ని మీ ముందు పెట్టడానికే ఈరోజు ఈ ప్రెస్ సమావేశం. ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్, ఈ డిజిటల్ టికెటింగ్ కోసం ITIMs ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూ మెషిన్స్ అని 13,200 మెషిన్ల కోసం గతంలో మరి కేసీఆర్ గారి ప్రభుత్వంలో కూడా ఈ టికెటింగ్ చేయాలి, డిజిటల్ టికెటింగ్ చేయాలి, UPI ద్వారా కూడా చేసుకునే ఒక వెసులుబాటు కల్పించాలని ఈ సిస్టమ్ని తెచ్చే ప్రయత్నం చేశారు. 1 ఫిబ్రవరిన ఆ టెండరు 2023ని ఎందుకు రద్దు చేసింది ఈ కొత్త ప్రభుత్వం అనేది చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇక దీనికి సమాధానం చెప్పకుండా ఏమన్నా అంటే కేసులు వేస్తామని బెదిరిస్తారు. మొన్న ఇటీవల న్యూస్ పేపర్స్ ప్రధాన పత్రికల్లో ఆర్టీసీ యొక్క టికెట్ గురించి వస్తే దీని గురించి మీరు ఎవరన్నా రాస్తే సోషల్ మీడియాలో పెడితే కేసులు వేస్తామని. మరి ఇది కాంగ్రెస్ ప్రభుత్వమా, కేసుల ప్రభుత్వమా? వాళ్ళ కాంగ్రెస్ నాయకుడే ట్వీట్ చేసిండు ఈ టికెట్ని. ఇది ఆర్టీసీ సంస్థ కింద ఉన్న ట్వీట్. ఇది కాంగ్రెస్ నాయకుడే అడిగిండు. నల్గొండ నుంచి హైదరాబాదుకు ఒకటే ఒక టోల్ గేట్ వచ్చింది, మరి దానికోసం 10 రూపాయల టికెట్ ఎందుకు? 2 టికెట్లు పెట్టిండు ఆయన. కేవలం నెల తేడాలోనే 10 రూపాయలు ఎందుకు పెరిగింది? ఇటు సైడ్ టికెట్ 170 రూపాయలు అయితే ఇటు సైడ్ టికెట్ 180 రూపాయలు. ఇది పెట్టింది మేం కాదు. ఆయన ఫోటో ఓపెన్ చేస్తే ఇగోండి, ఇది ఆయన ఫోటో, పెట్టిన వ్యక్తి ఫోటో. వారే అడుగుతున్నారు ఆర్టీసీ టికెట్ ధర ఇంత పెరిగింది కదా అంటే దీనికి సమాధానం చెప్పక కేసేస్తాం మీ మీద ఇది అడిగితే. ఆర్టీసీ లోగో గురించి కేసేస్తామంటారు, ఇంకేదన్నా అంటే కేసు అంటారు.